Hey guys, Nishant here. Welcome back and good morning from Mussoorie, Uttarakhand. Time was 8 in the morning and yeah, the sun is out already. Freshened up, manchi hot water shower chesna. And this is how it is outside. Wow, look at the mountains. Let's have some breakfast at some random place and we'll start exploring Mussoorie. Chalne tirigedi undi ala kuda. Here at the Mall Road, ratri enta alive unde. Food student completely dead. Okay, just now had staple North Indian breakfast. Chole bhature and chai. Chimpi vadesindi mastu unde. And yeah, now let's start exploring Mussoorie. Okay, mana first place today is George Everest Peak. And దారుణం ఏమనిపించిందంటే టూ-వీలర్ పార్కింగ్ 100 రూపీస్, ఎంట్రీ 200 రూపీస్. టూ మచ్. అంతగానం ఏముంది లోపల నాకైతే తెలియదు. ఐ డోంట్ నో, నాకు తెలిసి ఇట్స్ సమ్ కైండ్ ఆఫ్ వ్యూ పాయింట్. అండ్ ఈ జార్జ్ ఎవరెస్ట్ ఇది యూనో అప్పట్లో కట్టిన గెస్ట్ హౌస్ అదే ఉండవచ్చు. అండ్ ఇంకోటి ఎంట్రీ నుంచి 1 kilometer hike ఉంది. సో you need to climb the mountain, but views are fantastic. So after a kilometer of trek, we are finally here at George Everest guest house. So this is it. This is the place. Okay, so idi George Everest Park Estate, and here are a few shots inside of that guest house. And this is how they measured the Everest from south of India to north of India to the Everest with all those triangles. Wow. సో బేసికలీ జార్జ్ ఎవరెస్ట్ అనేట ఆయన అప్పటి బ్రిటిష్ ఇండియాకి ఈజ్ అ సర్వేయర్ అండ్ జియోగ్రఫర్ ఆఫ్ ఇండియా. సో ఈ జార్జ్ ఎవరెస్ట్ అనేట ఆయన ఏంటంటే బేసికలీ మౌంట్ ఎవరెస్ట్ 29,000 feet అని అప్పట్లో కన్ఫర్మ్ చేసిండు. ఎప్పుడు ఇన్ 1950s, సారీ 19 కాదు 1850s. సో ఈ గెస్ట్ హౌస్ వచ్చి 1832 కట్టారు ఆయన కోసం. సో దిస్ గెస్ట్ హౌస్ సర్వ్డ్ యాజ్ ఆఫీస్ రూమ్ అండ్ హిజ్ రెసిడెన్స్. సో ఇక్కడనే కూర్చొని కన్క్లూజన్ ఇచ్చిండ్రు దట్ ఎవరెస్ట్ మౌంటైన్ 29,000 feet అబోవ్ సీ లెవెల్ అని చెప్పి. సో అందుకే ఇక అది బాగా పాపులర్ అయిపోయింది ఆయన. అండ్ ఆ టైంలో ఇట్స్ నాట్ ఈజీ టు మెజర్ అ మౌంటైన్ ఆఫ్ దట్ సైజ్. అప్పట్లో మౌంట్ ఎవరెస్ట్ లాంటి ఒక మౌంటైన్ని మెజర్ చేయడం మాత్రం అంత ఈజీ కాదు. బికాజ్ అప్పటి క్యాలిక్యులేషన్స్, మెట్రిక్స్ అన్నీ వేరు. లోపల అప్పుడు యూజ్ చేసిన కంపాస్లు, టెలిస్కోప్లు అన్ని లోపల డిస్ప్లే పెట్టారు. ఐ గెస్ యూ కెన్ విజిట్ ఇట్. యా. అండ్ మన లేటెస్ట్ ఇండియన్ జీపీఎస్ సిస్టమ్, ఇండియన్ నావిక్. సో నావిక్ కూడా ఎట్లా వర్క్ చేస్తుంది అనేది లోపల డిస్ప్లే పెట్టారు. ఐ లైక్డ్ ఇట్. యా, సెటప్ యాజ్ అ హోల్ ఐ లైక్డ్ ఇట్. అగైన్ ఈ గెస్ట్ హౌస్ లోపల ఎంట్రీకి మళ్ళీ 100 రూపీస్ సపరేట్గా కట్టాలి. ఇట్స్ ఓకే, ఫైన్ అనిపించింది లోపల, ఎందుకంటే సెటప్కి బాగానే ఖర్చు అయి ఉంటుంది. టేక్ ఎ లుక్ అరౌండ్ దిస్ గెస్ట్ హౌస్ డూడ్. ఐ మీన్ ద సరౌండింగ్స్. అసలు ఏంది వీళ్ళు ఎక్కడెక్కడ కట్టుకున్నారు వీళ్ళు ఇష్టం వచ్చినట్టు. లుక్ ఎట్ ఇట్. అప్పట్లో వాళ్ళు ఎక్కడంటే అక్కడ కట్టేసుకో, నాకు ఇక్కడ కట్టేసుకో.
సో ఈ ఎవరెస్ట్ గెస్ట్ హౌస్ కాకుండా మీరు ఇంకా పైకి కూడా వెళ్ళొచ్చు, ఆ కొండ పైకి ట్రెక్ చేసి. అండ్ ఇట్స్ కాల్డ్ ఎవరెస్ట్ పీక్ ట్రెక్. ఇంకో కిలోమీటర్ ఉంటుంది పైకి నుంచి, అనవసరం అనిపించింది. సో ఇట్ సైడ్ ఇంకో వ్యూ పాయింట్ ఉంటుంది, లెట్స్ గో చెక్ ఇట్ అవుట్. జార్జ్ ఎవరెస్ట్ మ్యూజియం నుంచి 600 మీటర్స్ ముందు పోతే హాతీపాము అనే వ్యూ పాయింట్ వస్తుంది. సో లొకేషన్ చూడండి, ఇక్కడ పట్టుకున్నారు చూడు, ఆన్ టాప్ ఆఫ్ హిమాలయస్. కెన్ యూ సీ దేర్? యా. సో ఇది గెస్ట్ హౌస్ అండ్ అది హెలిప్యాడ్. సో మీరు కావాలనుకుంటే హెలికాప్టర్లో ఇట్లా హిమాలయాస్ని మొత్తం గాల్లోకి వెళ్ళి చూసి రావచ్చు. నాకు తెలిసి ఒక హెలికాప్టర్ వస్తున్నట్టు ఉంది. యా, దేర్ యు గో, ఇట్స్ కమింగ్. సో అట్లా రౌండ్లు కొట్టవచ్చు. See the snow-capped mountains in the long distance. I'll show you right. ప్లేస్కి మాత్రం డెఫినెట్లీ వ్యూస్ కోసం అయితే రావచ్చు. 360 వ్యూ. 360 అన్నదానికి ప్రాపర్ మీనింగ్ ఇది. ఫెంటాస్టిక్ లొకేషన్స్. అండ్ మీరు ఇక్కడ జార్జ్ ఎవరెస్ట్ దగ్గర స్టే చేయాలనుకుంటే దిస్ ఈజ్ ద ప్లేస్, కంప్లీట్లీ ఇన్ బిట్వీన్ ద ఫారెస్ట్. కైండ్ ఆఫ్ క్యాంపింగ్ ఎక్స్పీరియన్స్. ఇట్స్ కాల్డ్ ఎవరెస్ట్ బేస్ క్యాంపింగ్. Yeah, precisely. So అది సంగతి. ఈ మనసు సాన్ ఉందా అసలు లొకేషన్. అండ్ నేను ఇంతకుముందు హెలికాప్టర్ రైడ్స్ గురించి చెప్పినా కదా. సో ఫర్ అరౌండ్ 8 minutes it will cost you 5,000. Around 15 minutes it will cost you somewhere near 10,000. And 1 hour అయితే 31,000. All exclusive of GST plus GST వేసుకోండి దానికి ఇంకా. సో ఇట్స్ బెటర్ యూ గో ఫర్ a 1 hour ride. అప్పుడే కొంచెం డీప్ ఇన్సైడ్ ద హిమాలయస్ పోవచ్చు, ఆ స్నో మౌంటైన్స్ని చూడవచ్చు. ఇఫ్ యూ హ్యావ్ ద మనీ. 31,000 is not a స్మాల్ అమౌంట్ కదా. అసలు ఈ లొకేషన్ లేనిది, వీళ్ళు గెస్ట్ హౌస్ లేనిది ఈడ పడతాడ కట్టేసిరు. ఇట్స్ జస్ట్ లైక్ యునో రిచ్ కిడ్ గోస్ టు హిస్ ఫాదర్ అండ్ పప్ప నాకు అది కొనియా అంటే లేదు బెటా తీసుకో అంటారు కదా. జస్ట్ లైక్ దాట్ యునో వెన్ బ్రిటిషర్స్ రూల్ వాజ్ ఇన్ ఇండియా, నాకు ఆ కొండ మీద ఓ గెస్ట్ హౌస్ కావాలి, ఈ కొండ మీద ఓ ఇల్లు కావాలి, ఆ కొండ మీద నా ఫ్యామిలీ హౌస్ కావాలి, కట్టేసుకో మనదేం పోయేది ఉంది అన్నట్టు. ఏం లొకేషన్లు బై, కిల్లర్ లొకేషన్. ఇట్స్ ఆల్ ఆర్ మనీ. Sometimes it feels so bad that we were ruled by several conquerors. Not good. At least I'm happy that I don't belong to, that era. నాకు అసలు ఈ లొకేషన్ని వదిలిపెట్టి పోబుద్ది అయితే లేదు. యాక్చువల్గా వీ హ్యావ్ టు మూవ్ టు అనదర్ లొకేషన్ బై నౌ, బట్ అసలు మనసు వస్తలేదు పోవడానికి. ఇదేదో క్లౌడ్స్ ఏంటంట, ఏదో వైల్డ్ లైఫ్ శాంక్చురీ అని వచ్చిన సాన్ జగా ఉంది. ఎవ్వరు లేరు, లిటరలీ నో వన్ అరౌండ్ మీ. ఐఎమ్ ది ఓన్లీ వన్ హియర్. అండ్ ఆ చెట్లల్లో ఏవో చిన్న చిన్న సప్పుళ్ళు కూడా అవుతున్నాయి.
goosebumps moment. All I hear is my footsteps ante. Nothing. Dead silence. నిశ్శబ్దం ఎంత వైలెంట్గా ఉందో చూసిరా. చలో ఐఎమ్ గోయింగ్ బ్యాక్. అండ్ పోతా ఉంటే ఏం వస్తలేదు. లిటరలీ గోయింగ్ డీప్ ఇన్సైడ్ ద జంగల్. డౌన్ ద మౌంటైన్ ఐ సీ సమ్ వైల్డ్ క్రీచర్ ఓవర్ దేర్. ఓకే, ఇట్స్ అ మంకీ. Look how beautiful this place is. This place is called Clouds End, and Susnarga, look at the view. So that's Clouds End view. And Mussoorie is one of the primary tourist locations in Uttarakhand. Anta primary location unde kuda look at the roads, man. Shit. 2 రోజుల నుంచి మసూరీలోనే తిరుగుతున్నా కదా. రోడ్స్ ఆర్ బ్యాడ్, ప్రిటీ బ్యాడ్. అండ్ ఇంత పెద్ద టూరిస్ట్ ప్లేస్కి కూడా ఈ మాత్రం మెయింటెనెన్స్ లేకుండా ఉంది. సో ఐఎమ్ కైండ్ ఆఫ్ డిసప్పాయింటెడ్. అండ్ లెట్స్ మూవ్. ఎందుకంటే ఇది మొత్తం రిజర్వ్ ఫారెస్ట్. నిన్ననే లెపర్డ్ అటాక్ అయిందంట. అంటే లక్కీలీ గొర్రెల మీద అయింది కాబట్టి పెద్ద న్యూస్ కాలేదు. అదే మనుషుల మీద అయితే పెద్ద న్యూస్ అవుతుండే. సో ఆ న్యూస్ మనము కాకుండా జంప్ అయిపోదాం ఇక్కడ నుంచి. ఆఫ్టర్ ద మాల్ రోడ్ ఇన్ మసూరీ, దిస్ ఈజ్ వన్ ఆఫ్ ద ఫేమస్ జంక్షన్స్. ఇట్స్ కాల్డ్ మసూరీ లైబ్రరీ. అండ్ చూడడానికి ఇట్లా ఉంటుంది. కంప్లీట్గా బిజీ, లాక్, నో పార్కింగ్ అట్ ఆల్. సో బండి పార్క్ చేసి రిక్షా తీసుకున్నా. రిక్షాలో గోయింగ్ టు అ ప్లేస్ కాల్డ్ గన్ హిల్. మసూరీ టౌన్లో గన్ హిల్ అనే ఒక ప్లేస్ ఉంటుంది టౌన్లోనే. సో గోయింగ్ దేర్. అండ్ నో లంచ్ టుడే. నైట్ డిన్నర్ హెవీ చేసిద్దాం. గన్ హిల్ రోడ్ నుంచి గన్ హిల్ 500 meters ఆఫ్ స్టీప్ హైకింగ్. లేదు ఇట్లా వద్దనుకుంటే యూ కెన్ టేక్ ద రోప్ వే. కానీ అండ్ మస్తు వెయిటింగ్ టైం ఉంది. అండ్ ఇట్ విల్ కాస్ట్ యూ 220. టూ మచ్ ఆఫ్ ప్రైజింగ్ అనిపించింది. దాట్స్ వై ఐమ్ హైకింగ్. టూ మచ్ స్టీప్ ఉంది ఇది. Finally, after a lot of trekking, reached Gun Hill. This is Gun Hill. Basically, and food court, some shopping. So basically, this is nothing but Mussooree's second highest peak, and some gaming activities and some food. ఈవినింగ్ టైంలో సన్సెట్కి పాపులర్ ఇది. అంతమించి ఏముండదు ఇక్కడ. సో మసూరీకి వస్తే గన్ హిల్ రికమెండ్ చేస్తున్నా అంటే అబ్సల్యూట్లీ నో. దర్ ఇస్ లిటరలీ నథింగ్ ఓవర్ దేర్. జస్ట్ సమ్ ఫుడ్ కోర్ట్స్, అవి కూడా నాట్ సో గ్రేట్. అండ్ సమ్ కిడ్స్ గేమింగ్ స్టఫ్ అండ్ సమ్ షాపింగ్. దట్స్ ఇట్. ఏం లేదు ఆడ. లేదు సన్సెట్ చూడాలనుకుంటే మసూరీలో లాడ్ ఆఫ్ సన్సెట్ పాయింట్స్. మీరు ఏడ నిలిచినా కనిపిస్తుంది లైక్ దిస్ వన్. యా, సో యూ నీడ్ నాట్ కమ్ టు గన్ హిల్ ఫర్ సన్సెట్. బట్ ఐఎమ్ కైండ్ ఆఫ్ హ్యాపీ కమింగ్ హియర్ బికాస్ కింద నుంచి పైకి మంచి ట్రెక్ అయింది.
సో విచ్ ఈజ్ అ గుడ్ థింగ్. మంచి వర్కౌట్. కావాలంటే గన్ హిల్ రోడ్కి రండి, కానీ గన్ హిల్కి మాత్రం పోకండి. గన్ హిల్ రూట్ టైం పాస్ అవుతుంది కొంచెం. ఆఫ్టర్ గన్ హిల్ నా హాస్టల్ రావడానికి గంట సేపు ట్రాఫిక్లో కొట్టించుకున్నా. వేస్ట్ ఆఫ్ టైం, పొల్యూషన్, డస్ట్, రెటిక్యులస్. ఫ్రెష్ అప్ అయ్యి మళ్ళా మాల్ రోడ్కి పోవాలి. బ్యాక్ ఇన్ ద మాల్ రోడ్ అండ్ గ్లౌస్ బిస్కెట్ అయినాయి. సో వాట్ అ పేర్ ఆఫ్ గ్లౌస్. జస్ట్ డూ సమ్ somersaults in Mall Road, Mussoorie. మార్కెట్లో ఒక 2 రౌండ్లు వేసి అటు ఇటు హ్యాడ్ one chocolate truffle cake, and after that malai kofta and roti for my dinner. And దాని తర్వాత నాన్ వెజ్ అయితే బంద్ చేసిన అని చెప్పినా, కానీ స్వీట్లు బంద్ చేసిన అని చెప్పిన. అండ్ అది కూడా బంద్ చేస్తే ఎట్లా. టు హ్యాడ్ డెలిషియస్ గులాబ్ జామున్, జస్ట్ వావ్. అండ్ నౌ 1.5 kilometer వాక్ టు హాస్టల్. సో ఇప్పుడు హాస్టల్కి వెళ్ళి వండుకోవాలి. ఇవాళ ఘోరంగా నడిచిన. అసలు నా వాచ్లో ఏంది క్యాలరీ కౌంట్ అయితే 2-3 రింగులు తిరిగింది. సో గుడ్ వర్క్అవుట్ టుడే. సారీ ఫర్ ద low light. So that's it for the video, guys. Catch you guys in the next one. Bye bye.